కొత్త సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మళ్ళీ ట్రాక్ ఎక్కిన నిఖిల్, 50 రోజుల పోస్టర్తో RRR. హాలీవుడ్కే ఎసరు పెట్టిన KGF 3. జక్కన్న కోసం మహేష్ కండలు. నిఖిల్ మళ్ళీ ట్రాక్ ఎక్కాడు. కార్తికేయతో సూపర్ థ్రిల్ ఇచ్చిన నిఖిల్ ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ రెడీ చేస్తున్నాడు. నిన్నటి దాకా సైలెంట్గా ఉన్న కార్తికేయ టీం ఇప్పుడు సూపర్ అప్డేట్ ఇచ్చింది. అదేంటో చూసేద్దాం. అర్జున్ సూరవరం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో సూపర్ న్యాచురల్ మిస్టికల్ థ్రిల్లర్ కార్తికేయ 2 ఒకటి. నిఖిల్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయ చిత్రానికి సీక్వెల్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ వర్క్లోకి వచ్చిన హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ 2 డబ్బింగ్ ఫార్మాలిటీస్ ని ముగించాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా స్టూడియోలో నిఖిల్ డబ్బింగ్ చెబుతున్న ఓ పిక్ ని కూడా షేర్ చేశారు. కార్తికేయ 2 ఈ చిత్రాన్ని 2022 జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఒకప్పుడు 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఇలా పోస్టర్లు కనిపించేవి. ఆ పోస్టర్స్ చూస్తే వచ్చే కిక్కే వేరు. కానీ ఇప్పుడు కలెక్షన్ల లెక్కలు తప్ప కనీసం 50 రోజుల సంఖ్య కనిపించడం కష్టమైపోయింది. చాలా కాలం తర్వాత ఆ లోటును RRR తీర్చేసింది. దేశం మొత్తం ఆసక్తిగా చూసిన చిత్రం RRR. రౌద్రం, రణం, రుధిరం 2.5 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR, లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలో నటించారు. 1920లో జరిగిన ఫ్రీడమ్ ఫైట్ కి ఈ ఇద్దరు పోరాట యోధుల ఫిక్షనల్ స్టోరీని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా RRR ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. RRR ఊహించని విధంగా 1100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీని మే 20న ప్రముఖ OTT దిగ్గజం G5 స్ట్రీమింగ్ చేయబోతుంది. దక్షిణాది భాషలకు సంబంధించిన వెర్షన్లని G5 స్ట్రీమింగ్ చేస్తుండగా హిందీ వెర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
RRR ఈ శుక్రవారానికి 50 రోజులు పూర్తి చేసుకుంది. వరల్డ్ వైడ్గా 5 భాషల్లో భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్ర బృందం శుక్రవారం 50 డేస్ పోస్టర్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో 50 డేస్ పోస్టర్ని చూడడం RRRతోనే మళ్ళీ సాధ్యమైంది. KGF 2 ఏ రేంజ్ సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల వేటలో ఇప్పటికీ దూసుకుపోతూనే ఉంది. పార్ట్ 3 కూడా ఉండబోతోంది అని హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ పార్ట్ 3 పనులు షురూ చేసినట్టుగానే ఉంది. KGF 3 విషయంలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే గనక బాలీవుడ్ కాదు హాలీవుడ్తో పోటీ పడే హిట్ ఖాయమంటున్నారు. ఇంతకీ ఏంటా రూమర్? కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన చిత్రం KGF 2 ఇటీవల విడుదలైన దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. పార్ట్ 1 రికార్డు స్థాయిలో ఆకట్టుకోవడంతో చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో KGF 2ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఈ మూవీకి ప్రేక్షకులు వరల్డ్ వైడ్గా బ్రహ్మరథం పడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 1175 కోట్ల మేర వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టించిందని ట్రేడ్ వర్గాలు మేకర్స్ చెప్తున్నారు. బాలీవుడ్లో ఈ చిత్రం 400 కోట్ల మైలురాయిని దాటి బాలీవుడ్ చిత్రాలని అత్యధిక వసూళ్ల పరంగా వెనక్కి నెట్టేసింది. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో తన ప్రతాపాన్ని చూపించడం భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంటూ ట్రేడ్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎండింగ్లో చాప్టర్ 3 కూడా ఉందని దర్శకుడు హింట్ ఇచ్చేశాడు. KGF పార్ట్ 3 బుక్ని ఓ టీవీ ఛానల్ అసిస్టెంట్ గుర్తించడం, సముద్రంలో షిప్తో సహా రాకీ మునిగిపోవడంతో సినిమాకు ఎండ్ కార్డు వేసిన ప్రశాంత్ నీల్ అతన్ని వెతుక్కుంటూ ప్రధాని రమీకా సేన్కు US అధికారులు, ఇండోనేషియా అధికారులు ప్రత్యేకంగా ఓ ఫైల్ని అందించడంతో సినిమా ముగిసింది. అంటే పార్ట్ 3ని US, ఇండోనేషియా నేపథ్యంలో సాగిస్తాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. నేపథ్యం మారితే సినిమా రేంజ్ కూడా మారుతుందని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసుకోని విధంగా తెరకెక్కిందని ఇప్పటికే సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్న ఈ మూవీ పార్ట్ 3 US, ఇండోనేషియా నేపథ్యంలో సాగితే బాక్స్ ఆఫీస్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని చెప్తున్నారు. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లు కొన్ని ఉంటాయి. కొన్ని కాంబినేషన్ల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. అలాంటి ఎదురు చూసే కాంబినేషన్ మహేష్ రాజమౌళిలది. ఈ ఇద్దరి సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ కోసం మహేష్ చెమటలు చిందించి కండలు పెంచుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ నటించిన సర్కార్ వారి పాట ఇటీవల విడుదలై ఆరంభ వసూళ్లను ఘనంగా సాధిస్తోంది. ఈ సినిమాకి థియేటర్ చైన్ సహకారం ప్లానింగ్, ఓపెనింగ్ల పరంగా కలిసొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే మహేష్ తన తదుపరి సినిమాపై దృష్టి సారించారని టాక్ వినిపిస్తోంది.
మహేష్ తదుపరి పాన్ ఇండియా సినిమాలో నటిస్తారు. ఆ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. విజయేంద్రుడితో కలిసి రాజమౌళి స్క్రిప్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో బిజీగా ఉన్నారని ఇటీవల టాక్ వినిపించింది. అయితే రాజమౌళి సినిమాలో మహేష్ గెటప్ ఎలా ఉంటుంది అంటే దానికి అభిమానులు ఎవరికి వారు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలు ఏవీ దొరకలేవు. అయితే జిమ్లో మహేష్ కసరత్తులు చేస్తున్న ఒక వీడియో అంతర్జాలంలో వైరల్గా మారింది. ఈ వీడియోలో మహేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక నిపుణుడైన కోచ్ సమక్షంలో అతడు మజిల్స్ని బిల్డ్ చేస్తున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.